అతివేగమే ప్రమాదానికి కారణమైతే టిప్పర్లోని కంకర ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కంకర ఒక్కసారిగా మీద పడటంతో 10 మందికి పైగా కంకర కిందే ఊపిరాడక సమాధయ్యారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. వీరిలో ప్రయాణికులు, బస్సు, టిప్పర్ డ్రైవర్లు ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. ఏడాది పాప సహా మహిళలు, పురుషుల ప్రాణాలను అర్ధాంతరంగా మింగేసింది టిప్పర్. ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, ప్రమాదానికి గల కారణాల గురించి అక్కడ స్థానికులు ఏం చెప్తా ఉన్నారు? పైగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం కూడా, రోడ్డు వెడల్పుగా లేకపోవడం కూడా ఎక్కువగా అక్కడ తరచూ ప్రమాదాలు జరగడానికి కారణంగా చెప్తా ఉన్నారు కదా, ఏమంటున్నారు? వాస్తవానికి 2015-16లోనే ఇది నేషనల్ హైవేగా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పట్లో గ్రీన్ ట్రిబ్యునల్లో వరుసగా కేసులు వేయడంతో ఈ రోడ్డు కాస్త ఆగిపోయింది. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ, పార్టీలు ఏమైనప్పటికీ ఇటువైపు నుంచి దాదాపుగా సగటున రోజు 2000 నుంచి 5000 వరకు వాహనాలు వరుసగా హైదరాబాద్కు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డుని 10 సంవత్సరాల కిందటే నేషనల్ హైవేగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డుని అభివృద్ధి చెందేందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, కేసులు వేయడం, కోర్టులలో స్టే తీసుకురావడంతో ఈ రోడ్లు అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగానే అనునిత్యము వేలాది వాహనాలు ఇటువైపుగా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం జరిగినటువంటి సంఘటన దానికి ఉదాహరణగా చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి నేతలు. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడికి మంత్రులు కాసరితమే శ్రీధర్ బాబుతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక్కడే ఉండి వాళ్ళు పరిస్థితి అంతా కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన జరిగినటువంటి తీరు, క్షతగాత్రులు, వారికి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళడం వలన ఈ చెట్ల ప్రేమకు కేసు వేయడం వలన కానీ మొన్ననే దీన్ని వెకేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిన సంఘటన మాత్రం యాజ్ ఎ స్పీకర్ చాలా దాదాపు 5-6 నియోజకవర్గాలు కలిపి రోడ్డంతా కూడా నిత్యంగా 5-6 వాహనాలు కూర్చోలేదు. కానీ భవిష్యత్తులో ఇలాంటివి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రోడ్డు కావాల్సింది, కంపల్సరీ రోడ్డు కావాలి. అయితేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. ఆ రోడ్డు విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్ రోడ్డు పనులు తొందరగా ఏడాది లోపల పూర్తి చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుందని పరిగి ఎమ్మెల్యే మనతో పాటు సార్ చెప్పండి. కూడా మాట్లాడుతూ అనేక అంశాలు ఇది 2012-13 ప్రాంతం లోపల ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్డును అప్పుడే మేము దాన్ని టెక్నికల్ గా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ తదుపరి వచ్చేటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోక గ్రీన్ ట్రిబ్యునల్ కేసేషన్ కూడా వాళ్ళు విడిపించలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇస్తే మేమే గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళని పిలిచి మాట్లాడినాం. మనము పిలిచి తేజ బలంతరాపు అని చెప్పి ఉన్నారు, ప్రణయరావు జువాది ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను మాట్లాడి ఓ జాయింట్ మెమోరాండం వేసినాం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పర్యావరణవేత్తలది జాయింట్ మెమోరాండం వేసి విత్డ్రా చేపించి 31st రోజు ఆర్డర్ తీసుకున్నాం. ఈ ఆర్డర్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాం. స్టే వెకేట్ చేపించినాం 31st రోజు. స్టే వెకేట్ చేపించి అదే రోజు వర్క్ స్టార్ట్ చేపించినాం. నేనే దగ్గరుండి జేసీబీ నడిపించిన.
జేసీబీ నడిపించి వర్క్ స్టార్ట్ చేయించారు ఆ రోజు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చనిపోయిన కుటుంబాలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో కూడా మా ఊరి పక్కనే బషీర్ ఖాన్ అని ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన కాలు కూడా ఇరిగిపోయింది. ఎప్పటికైనా చూసినప్పుడు నాకు ఇదే యాదకొస్తుంది. కాబట్టి మేము ప్రజల పట్ల మమకారంతో ఉన్నాం, వాళ్ళ ఆప్యాయత ఉన్నాం. కాబట్టి ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయించడం అన్న విషయాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మనతో పాటు రోడ్ సేఫ్టీ మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రోడ్ సేఫ్టీ ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి టిప్పర్ వల్ల అమాయకమైనటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్న 19 మంది ప్రజలు చనిపోయారు. ఇట్లా రోజుకు తెలంగాణ రాష్ట్రంలో లెక్కల ప్రకారంగా 20 మంది చనిపోతా ఉన్నారు. అది రోడ్డు వైడనింగ్ అవ్వడం వల్ల కావచ్చు, స్పీడ్ పెరగడం వల్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ విధానాలను అవలంబించకపోవడం కావచ్చు, కారణాలు ఏమైనా జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం తరఫున ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో వాటిన్నిటిని రిమూవ్ చేసే విధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాలు, రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజల సహకారం కూడా కోరుతాం. మీకు ఎక్కడ ఏదైనా తప్పుగా అనిపిస్తుంటే ఏదైనా చర్యలకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించి ఫిర్యాదు చేయండి. అక్కడ వినకపోతే నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ నా దృష్టిగా తెస్తే తప్పకుండా స్పందిస్తాం. 19 మంది ప్రాణాలు ప్రమాదవశాత్తు జరిగినది. ఎవరు బాధ్యత వహించేటువంటి సందర్భం ఉన్నా లేకున్నా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తారు. అంటే అందులో అదనంగా ప్రయాణికులు కూడా ప్రయాణానికి సంబంధించి రొటీన్ ప్రాసెస్. దానికి సంబంధించి రోజు కూడా హైదరాబాద్ లో ఉపాధి చేసుకునేవారు ఆదివారం సిట్టింగ్ కెపాసిటీ 4 సీట్లు తక్కువనే పోతారు, ఎక్కువనే పోతారు. కానీ దానికి సంబంధించి ఆర్టీసీ పేద ప్రజలకు సంబంధించిన ఒక ప్రయాణ సౌకర్యాలు కలిగిస్తా ఉంది. అది దానికి సంబంధించి వచ్చేవాడు గుర్తించే తెలుసుకుంటే కూడా మీరు దానికి సంబంధించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బయట కొద్దిగా మార్చుకోవాలి. మంత్రి గారు हमारे साथ మీరు